ఇలాగా పరమగీతము 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. 11, 12, 13 వచనం. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదు, దాడిమ వృక్షములు పూత పట్టినో లేదు చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. శూలమతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా చూడండి, ఇక్కడ లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగుర్చినవో లేవు, అలాగే దాడిమ వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. శూలమతి రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ యేషువపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేషువపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. ఆనుకొని చాలను రోజా పరిశుద్ధమైన బాబు తండ్రి పుష్పం. చాలను రోజా పరిశుద్ధమైన బాబు తండ్రి సౌందర్యుడే. అలానే చూసుకురా సౌందర్యుడే కీర్తింపదగే ప్రియ యేషువపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. మార్గమున నడచుటయే ఆనంద జీవితము. గనులైన వారి ఆచరణ పండమ్మా. గనులైన ప్రేమించుయాలే నాయనే నామము పరిమళము. పరిశుద్ధులు ప్రేమించుయాలే నాయనే నామము పరిమళము. గనులైన వారి రథము వలె పైకెగిరి పోవుదుము.
పైకెగిరిపోవును నా ప్రియయా శువపై ఆడుతురే. హల్లెలూయా. పరిశుద్ధులు ప్రేమించుయావే నాయనే నామము పరిమళమే. పరిశుద్ధులు ప్రేమించుయావే నాయనే నామము పరిమళమే. గనులైన వారే రథము వలె పైకెగిరిపోవును. హల్లెలూయా. ఏ రథములు? గనులైన వారి రథములు. మీరు ఏదో పాడుతున్నారు. గనులైన వారి రథంలోనే మనం పైకి ఎగిరిపోదుము. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచించండి. ఓ మనము గనులైన వారి రథము వలె. చూడండి ఇక్కడ ఆ షులమ్మతి, చూడండి పిల్లారా, ఆమె గురించి ఇక్కడ రాయబడింది. ఆమె లోయల్లోని చెట్లున్నవో చూచుటకు, ద్రాక్షావళులు చిగుర్చినవో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానములకు వెళ్ళి తెలియకయే నా జనులను గనులైన వారి రథమును కలుసుకుంటుని. అంటే అవన్నీ చిగుర్చినవో లేదో అని ఆమె చూచుటకు వెళ్ళినప్పుడు అక్కడ గనులైనటువంటి, గనులు అంటే గొప్పవారు, వారి యొక్క రథములని ఆమె కలుసుకున్నది అని చెప్పి వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. అంటే గనులైన వారంటే ఎవరు? బైబిల్లో మనం చూస్తే పిల్లారా, ఆయన యొక్క ప్రవక్తలు, రాజులు, మరి ముఖ్యంగా మెస్సయా సర్వశక్తిమంతుడు, ఆయన అందరికంటే గనుడై ఉన్నాడు అన్నమాట. ఆయన యొక్క ప్రవక్తలు చూడండి. మీకు ఒకసారి మనము చూద్దాం పిల్లారా. 2వ దినవృత్తాంతము 1వ అధ్యాయం 1వ వచనం మీరు ఒకసారి చదువు. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని సర్వశక్తిమంతుడు యావే అతనితో కూడా ఉండి అతడిని బహుగనుడైన రాజుగా చేశాను. ఆయన నామమున స్తోత్రం. అంటే ప్రవక్తలని, రాజులని ఆయన ఏం చేశాడంట? గనులైన వారుగా చేశాడు. ఎందుకంటే ఆయనే గనుడు. ఆయన ఎవరు కూడా గనులైన వారుగా చేయాల్సిన అవసరం లేదు. ఆయనే గనుడు. అలాగే మనము కూడా ఘనమైన పాత్రలు. ఆయన కోసం వాడబడే ఎవరైనా కూడా గనులైన వారు అంటారు. ఘనహీనమైన పాత్రలు ఉన్నవి, ఘనమైన పాత్రలు ఉన్నాయి. ఘనమైనవి అంటే ఏమిటి? గొప్పవి. ఇప్పుడు బంగారము, వెండి ఇవన్నీ కూడా విలువైనటువంటివి ఘనమైన పాత్రలు. మనం ఆయన రక్తం చేత కొనబడ్డాం కాబట్టి మనం ఘనమైన పాత్రలం, గిన్నెలము, వస్తువులు అయి ఉన్నాం అన్నాడు మనం. అలా ఘనహీనమైనటువంటి ఏమిటి చెప్పండి? మట్టి, ఇనపై, అవునా, రాగి. అంత గొప్పవి కాదు, అంత ఖరీదైనవి కాదవి, అంత విలువైనవి అవి కాదు. ఇవి విలువైనవి, ఇవి ఘనహీనమైనవి. చెక్కతో చేసిన పాత్రలు, రకరకాల వస్తువులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము అంటే ఆయన చేత వాడబడి, లేకపోతే ఆత్మ చేత నడిపించబడేటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరినైతే ఉపయోగించుకుంటుందో, వాడుకుంటుందో, ప్రార్థన కోసము కానీ, పరిచర్య కోసము కానీ, లేకపోతే ఆ యొక్క వాక్య ప్రకారంగా నడవడం కోసము కానీ, ఆ విధంగా వాడబడేటువంటి వారు పరిశుద్ధమైనటువంటి, లేకపోతే అతి పరిశుద్ధులుగా ఉంటారు. కాబట్టి ఆ అతి పరిశుద్ధతను బట్టి వాళ్ళు ఘనమైన పాత్రలు అయి ఉన్నారు అన్నమాట. నువ్వు ఒక ఘనమైన పాత్ర, విలువైన పాత్ర. సర్వశక్తిమంతునికి పరిశుద్ధులు అనగా అతి పరిశుద్ధులు అనబడినటువంటి వారు విలువైనటువంటి పాత్రలు అయి ఉన్నారు. ఏమైనారు చెప్పండి? విలువైనటువంటి. అమ్మ, మీరు ఎందుకు అలా చాటు కూర్చొని ఉంటారు? అది గోడ కానుకోవడానికి బాగుంటుందనే.
కాబట్టి ఘనమైనటువంటి పాత్రలు అంటే పరిశుద్ధమైనటువంటి, అంటే ఆయన దృష్టిలో అతి పరిశుద్ధమైనటువంటి ఆయన వధువు విలువైనటువంటిది. అలాగే ఇక్కడ సొలొమోన్ని చాలా ఘనమైనటువంటి పాత్ర కంటే సొలొమోనుకి సర్వశక్తిమంతుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన శేబదేశపు రాణి ఆ సొలొమోను జ్ఞానాన్ని గురించి విని అది చూడడం కోసము ఎంతో దూరం ప్రయాణం చేసి ఆ శేబదేశపు రాణి అక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? సొలొమోను దగ్గరకు వచ్చింది. ఆ సొలొమోను ఆ రోజుల్లో కలిగిన జ్ఞానం మనం సాంత్ర గ్రంథం చదివినా కానీ, ప్రసంగ గ్రంథం చదివినా కానీ, పరమగీతం చదివినా కానీ ఎంతో జ్ఞానముతో అవి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, వివేకాన్ని ఇచ్చేటువంటి, తెలివినిచ్చేటువంటి అవి గ్రంథాలుగా కనబడుతుంటాయి, పుస్తకాలుగా కనబడుతుంటాయి. అందుకని సాంత్ర గ్రంథము ఏ యవనస్తులైనా కానీ ఎవరైనా కానీ దాన్ని చదవచ్చు. చూడండి, సాంత్ర గ్రంథం ఆరంభంలోనే. అందుకనే ఈనాడు చాలా మంది తెలివి తేటలు లేకుండా ఉంటున్నారు. అవి ఎందుకు ఉపయోగపడతాయో, సాంత్ర గ్రంథాన్ని ఎందుకు చదవాలో ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటుంది. చూడండి, సాంత్ర గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజులైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం అందుచుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనను పుట్టించుటకును తగిన సామెతలు. అందువల్ల ఆ సామెతలు అనేటువంటివి వివేకాన్ని, తెలివిని, బుద్ధిని. అందుకని సామెతల గ్రంథాన్ని చదవాలి. చాలా మంది ఏం చేస్తుంటే 31 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటారు. 31 అధ్యాయాలు ఉంటాయి. రోజుకు ఒక అధ్యాయం చదువుతుంటారు నిద్రపోయి చాలా మంది. జ్ఞానము, వివేకము, తెలివి ఆ పిల్లలు దారి తప్పకుండా, చెడిపోకుండా, పాడైపోకుండా ఆ సామెతల గ్రంథాన్ని చదవడం వల్ల ఆ జ్ఞానం వస్తుంది. ఆ విధంగా సొలొమోను సామెతల గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఆ జ్ఞానం కలిగినందువల్ల అతడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఘనమైనటువంటి వాడుగా పిలువబడింది, ఘనమైన రాజుగా ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఘనమైన వాడుగా చేశాడు కూడా సర్వశక్తిమంతుడు. నీకు కూడా ఆయన రక్తము ద్వారా నేను కడిగా, రక్తం అనగా వాక్యము, వాక్యాన్ని విని ఎప్పుడైతే నువ్వు మార్చబడతావో, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు అతి పరిశుద్ధురాలు అవుతావు, లోకాన్ని విడిచిపెట్టేసి అతి పరిశుద్ధురాలు అవుతావో, అప్పుడు నువ్వు చాలా ఘనమైనటువంటి వస్తువు అవుతుంటావు. ప్రవక్తలు కూడా అంతే. ఎందుకంటే ప్రవక్తలు కూడా ఆయన యొక్క వాక్యము, ఆయన జ్ఞానము వాళ్ళకు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. ఈ రోజున 7వ దూత అంటే బ్రహ్మాం గారు ఉన్నారు అనుకోండి, లేదా జాన్సన్ గారు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన ఒక్కడని, ముగ్గురు కాదని, నామంలోనే రక్షణ కలుగుదని వాళ్ళు ఆ జ్ఞానము చొప్పున, వాళ్ళకి ఇవ్వబడే జ్ఞానాన్ని చొప్పున తెలుసుకొని వాళ్ళు బోధించారన్నమాట. అర్థమైంది? అది పరలోక సంబంధమైన జ్ఞానం. అలాగే సర్వశక్తిమంతుడు కూడా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇవ్వకపోతే రాదు. ఆ జ్ఞానాన్ని బట్టే రెండవ రాకడ ఏంటి, జడ్జిమెంట్ ఏమిటి, ఎప్పుడు మనం ఎత్తబడతాం, దినం ఏమిటి, జాబ్ ఏమిటి, కాలం ముగింపు ఏంటి, అన్ని విషయాలు కూడా రెండవ రాకడ సంబంధించిన జ్ఞానం అంతా కూడా ఆయన ఇచ్చిన దానిని బట్టి వాటన్నిటిని కూడా బోధించడం జరుగుతుంది. ఆయన అందువల్ల ప్రవక్తలు ఏమవుతారు చెప్పండి? ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు కూడా ఘనమైన వాడు. యెషయా గాని, ఎహెజ్కేలు గాని, దానియేలు గాని, బైబిల్లో భక్తులు, మరి బైబిల్లో మనము సమూయేలు గాని ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. 1వ సమూయేలు 9వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగణుడు. అతడు ఏమైనాడంట? బహుగణుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్ళవలసిన మార్గములతడు మనకు తెలియచేయడము, అతని ఎందుకు వెళ్ళుదము రండి అని చెప్పిన. అంటే ఏమండి బహుగణుడని, మహాగణుడని. కాబట్టి ఎందుకు ఆ గనులయ్యారు వాళ్ళు? ఎందుకు నీవు ఘనమైన పాత్ర, నీ పరిశుద్ధమైన
జీవితాన్ని బట్టి, నీతిగల జీవితాన్ని బట్టి ఇక విలువ వచ్చింది, ఆ గొప్ప విలువ. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా నేనేం చేసేటప్పటి పాపము లేకుండా, చెడాలోచన లేకుండా వాక్యం ద్వారా నేనేం చేస్తున్నాడు? కడిగేస్తున్నాడు ఆయన. నువ్వు శుద్ధి చేయబడుతున్నావు. అందువల్ల మనం ఏమైనా చెప్పండి, ఘనమైన పాత్రలని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గనులైన వారి రథాలంట. గనులైన వారంటే ఎవరు? ఇప్పుడు మెస్సయ్య కోసం వాడబడేటువంటి వారు, ప్రవక్తలు గాని, రాజులు గాని, ఏమండి ఎవరైనా ఆయన బిడ్డలైనటువంటి వారు కానీ గనులైన వారు. కాబట్టి ఇక్కడ గనులైన వారు రథములను, ఆ గనులైన వారి రథములను కలుసుకున్నట్టు దాని అర్థం ఏమిటి? ఆమె ఎవరు? ఆయన యొక్క వధువు అనేది గనులైన వారిని కలుసుకుంది. ఇప్పుడు కూడా నీవు కూడా ఆయన వధువు అయినావు. ఎందుకంటే ఆమె నీకు ఛాయగా ఉందన్నమాట. షోలమతి ఎవరు ఛాయగా ఉంది చెప్పండి? మనకు ఛాయగా ఉంది. ఆమె గనులైన వారి రథాలు కలుసుకుందట. ఈనాడు కూడా మనము గనులైన వారిని మెస్సీ ద్వారా మనం కలుసుకున్నాం. ఆయన మనం హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు పాపులను కలుసుకొని ఉండొచ్చు. ఒకప్పుడు నువ్వు లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళని, పెద్ద పెద్ద అధికారం కలిగిన వాళ్ళని, లోకంలో పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళని, లేకపోతే ఎమ్మెల్యేలని, లేకపోతే ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఈ లోక అధికారం కలిగిన వాళ్ళందరూ కూడా గొప్ప గనులు గొప్పవారు. నువ్వు అలాంటి వాళ్ళు కలిసి ఉండొచ్చు, లోకరీతిగా గొప్ప వాళ్ళని, గనులని. కానీ ఎప్పుడైతే మెస్సయ్య దగ్గరకు వచ్చావు, ఆయన యొక్క రక్తము చేత నీవు కడగబడ్డావు, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఇప్పుడు నీవు ఇంకా ఈ లోక సంబంధమైన వారికి సంబంధించిన వ్యక్తివి కాదు. ఇప్పుడు గనులైన వారిని నువ్వు కలుసుకున్నావు. గనులైన అపోస్తలుడైన పౌలు గారు గనుడు, పేతురు గనుడు, సమూయేలు గనుడు, అబ్రహాము గనుడు. ఆయన బిడ్డలు, ఆయన కోసం వాడబడిన వారు, ఆయన చేత ఎన్నుకొనబడిన వారే గనులు. వారిని నువ్వు కలుసుకున్నావు, వారి యొద్దకు నువ్వు వచ్చావు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎవరిని కలుసుకున్నావు చెప్పండి? గనులైన వారిని. పరిశుద్ధులు ప్రేమించు యారే నామం. హల్లెలూయా. ప్రేమించు యారే నామం పరిమళమే. గనులైన వారి రథమువలె పైకెగిరిపోవుదుము. గనులైన వారి రథమువలె పైకెగిరిపోవుదుము. నా ప్రియ యేషువపై ఆనుకుని. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులను నువ్వు కలుసుకున్నావు, పరిశుద్ధులకు సంబంధించిన వ్యక్తి అయి ఉన్నావు అనమాట. బైబిల్లో మనము రాహాబు అనే స్త్రీ ఉంది. రాహాబు అనే స్త్రీ ఒకప్పుడు ఘనహీనురాలు. ఎందుకంటే ఆమె జీవితం అంతా కూడా పాపపు జీవితం, చెడు జీవితం, పాపపు ఆలోచనలతో జీవించేది. ఎప్పుడు కూడా మగవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆమె ఆ వేశ్య కాబట్టి వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ బ్రతుకుతూ ఉండేది. వాళ్ళ కోసం అలంకరించుకుంటూ, వాళ్ళ కోసం ధరించుకుంటూ, వాళ్ళ కోసం వాళ్ళని ఆకర్షించడం కోసం రంగురంగుల రకరకాలైనటువంటి వస్త్రాలు చేసుకుని, మెడలకి, చెవులకి, ముక్కులకి అన్నిటికీ కూడా అలంకరించుకొని అనేక మంది పురుషుల్ని పాపంలో నడిపించేటువంటి స్త్రీగా ఉండేది. చెడు వైపు నడిపించే స్త్రీగా, ఘనహీనమైన స్త్రీగా ఉండేది. కానీ ఒక సమయంలో గనులైన వారిని కలిసింది. ఆ గనులైన వారు ఎవరు చెప్పండి? వేగులు వారు. ఆ వేగులు వారిని కలుసుకొని వారిని చేర్చుకున్నప్పుడు వారు ఏం చేశారంటే, పిల్లారా, అమ్మా, నీవు మాకు చేసిన మేలును బట్టి నీకు ఒక గుర్తునిస్తున్నావు. ఎర్ర దారాన్ని గుర్తుగా ఇచ్చారు. ఎరుపు అనేది రక్తానికి గుర్తు. రక్తం అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఆమెకు గుర్తుగా ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఒక ఘనమైనదిగా ఉందన్నమాట. హల్లెలూయా. గనులైన వారిని కలిసి ఆమె ఘనమైనదిగా మారిపోయింది. నీవు కూడా
గనులైనటువంటి ఆ మెస్సీని కలుసుకోవడం ద్వారా ఆ రక్తం, ఎందుకంటే ఆయనే సొలొమోను కంటే గొప్పవాడు. హల్లెలూయా! సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానము కలిగిన వాడు. హల్లెలూయా! మోషే కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఆ గొప్ప ఆయన్ని నువ్వు ఆయన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆయన యొక్క రక్తం క్రిందకు వచ్చావు కాబట్టి, బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ పొందుకున్నావు కాబట్టి, ఇప్పుడు ఆయన భార్య ద్వారా నువ్వు ఇంకెంతో కరుణాలయ్యావు. మరి ఆయన రాజు యొక్క భార్య అంటే, రాడంటే ఎంత ఘనతో చూడండి. ఎస్తేరు చూడండి ఎంత ఘనతో. అలాగే నువ్వు కూడా ఇప్పుడు ఏమైపోయావు? ఘనమైన రాజును కలిసి ఘనమైన దానివయ్యావు. ఎందుకంటే నీ జీవితము, నీ ప్రవర్తన ఎవరికి లేదు, ఏ సంఘ సేవకులకు లేదు. ఎందుకంటే వాటి జీవితం అంతా కూడా అపవిత్రత, అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రమైన జీవితం అంతా నడవడి. నిద్ర లేచిన దగ్గర నుండి కూడా జీవితం అంతా కూడా అపవిత్రతే, సంఘాలన్నీ కూడా. కానీ నీ నడవడి, నీ జీవితము ప్రత్యేకమైనది. ఆయన ప్రత్యేకమైన వాడు కనుక ఆయన నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న రీతిగానే నీవు కూడా నిర్దోషము, నిష్కలంకము, పాపుల్లో చేరక ప్రత్యేకముగా, ఏ సంఘ శాఖల్లో చేరక, లోకంలో ఉండే పాపులు వీళ్ళందరూ పాపుల్లో కూడా నువ్వు చేరక ప్రత్యేకముగా. హల్లెలూయా! అందులో నిన్ను ప్రత్యేకపరిచాడు. ఆనాడు రాహాబు స్త్రీని కూడా ఎరికోలో ఆమె ప్రత్యేకించబడింది. అందరూ కూడా పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు, అపవిత్రులుగా ఉన్నారు, దురాలోచన కలిగిన వారుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు. కానీ రాహాబు స్త్రీ మాత్రము పవిత్రురాలుగా ఉండి ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉందన్నమాట. హల్లెలూయా! ఆ సమయంలో మరలా వేగులు వారు వెళ్ళి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఎర్రన దారాలు చూసి, ఆ ఎర్రన దారాన్ని బట్టి ఆ యొక్క రాహాబు స్త్రీని బయట తీసుకొచ్చారు. ఆమె గనులైన వారిని కలిసింది. ఆ గనులైన వారంటే యెహోషువ మరలా ఇజ్రాయిల్. ఎందుకంటే ఆమె ఒక అన్యురాలు, మనము కూడా ఒక అన్యులమైన మనము పరిశుద్ధులైనటువంటి అబ్రహాము యొక్క సంతానమైనటువంటి దావీదు, ఇస్సాకు, యాకోబు, ఏలియా, వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే. ఆ గనులైన వారి ఎందుకు మనం వచ్చాం. హల్లెలూయా! ఆ సొలొమోను ఎలాగైతే గనులైన వారి రథాలు కలుసుకుందో, మనము కూడా ఇప్పుడు గనులైన వారి రథములు మనం కలుసుకున్నాము. గనులైన వారిని మనము కలుసుకున్నాము. అందుకనే ఇప్పుడు మనం కలుసుకున్నటువంటి వారు లోక సంబంధమైన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే లోక సంబంధంగా రాజుల్లో, లోక సంబంధం ఘనమైన వారిలో, లోక సంబంధం గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు, లోక సంబంధం గొప్ప అధికారులు, వాళ్ళనో వీళ్ళనో మనం కలుసుకోవడం కాదు. మనము ఏ పాపము లేని పరిశుద్ధులని, పాత నిబంధనలో భక్తులను మనము కలుసుకున్నాం, నీతిమంతుల్ని. కొత్త నిబంధనలో పిల్లారా, రోమా సమాజము, గలతి, కొలస్సి, ఫిలిప్పి, కొరింథీ ఆ పరిశుద్ధులు ఉన్నారు. ఈ సంఘాల్లో వాళ్ళందరికి సంబంధించిన వారు మనం కూడా. వారు కూడా రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా ఎలాగున్నారు, మనము కూడా కడగబడి పరిశుద్ధుల ద్వారా మనము వాళ్ళు ఒకటైపోయాం. ఆయన నామేస్తారు. వాళ్ళ మీద నామం ఒకటే, మన మీద నామము ఒక్కటే. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనామంటే ఘనమైన వారమై ఉన్నాం. ఘనహీనము కాదు. ఒకప్పుడు నీ జీవితం అంతా కూడా ఘనహీనమైన జీవితం, విలువ లేని జీవితం. రాహాబు స్త్రీ యొక్క జీవితం కూడా ఘనహీనమైన జీవితం, అపవిత్రమైన జీవితం. ఆమె ఎలాంటిదంటే ఘనత లేనిటువంటి పాత్ర, ఘనహీనమైనటువంటి విలువ లేనిటువంటి పాత్ర. అందుకనే ఘనహీనమైన పాత్రలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే సామాన్య నెలల్లో ఉంటాయి. సిల్వర్ ప్లేట్లు, మట్టి కుండలు, అవునా అయ్యా, స్టీల్ బిందులు, ఇత్తడి బిందులు, రాగి బిందులు సామాన్యుల్లో ఉంటాయి. రాజులలో ఏముంటాయి, రాజు కుటుంబాలు ఏముంటాయి చెప్పండి? బంగారపు కంచాలు, బంగారపు స్పూన్లు, అంతేనా, వజ్రాలతో పొదగబడినటువంటి కుర్చీలు, వస్తువులు, బాగా కోటీశ్వరులు, లక్షాధికారులు. మరి అవి ఎంతో విలువైనవి అనమాట, ఎంతో విలువైనవి. మనం దుబాయ్ ఆ దేశాల్లో చూస్తే వాళ్ళు ఆయిల్ ద్వారా డబ్బు వచ్చేస్తాడు. వాళ్ళకి బంగారపు కారులు ఉంటాయంట,
బాత్రూముల్లో కూడా బంగారంతో ఉంటాయి అంట. ఇంట్లో వస్తువులు, సామాన్లు, వాళ్ళకి ఆహారం తినేటువంటి ప్లేట్లు ఖరీదైనవి అన్నమాట. అలాగే మనము కూడా ఆయన ఘనమైన రాజు కాబట్టి, సర్వోన్నతుడు కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి అవి వాడేవి ఎంత రాజులు ఘనమైన వారు వాడే వస్తువులు ఎంత విలువైనగా ఉంటాయో మనం కూడా ఆయనకు అంత విలువైనటువంటి ఆయన దృష్టిలో మనం ఆ విలువైనటువంటి పాత్రలంగా ఉన్నాం. ఆయన నామనిస్తారు. అందుకని మన రాజ కుటుంబంలో ఉంటాయి అవన్నీ కూడా. మనము కూడా మహారాజు అయినటువంటి మెస్సీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి ఆయన ఇంట్లో ఉండేటువంటి ఘనమైన పాత్రలు మనము. ఒకప్పుడు ఘనహీనుడివి, అపిత్రుడివి, అపిత్రురాలివి, నీ జీవితము చెడ్డ జీవితము, నువ్వు చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు. నీ ఇళ్ళ దగ్గర, నీ బంధువుల్లో కూడా నువ్వు ఒక చెడ్డదానివని, చెడ్డోడు అని, ఒక దుష్టుడు అని, ఒక దుష్టురాలు అని, నువ్వు ఒక అపిత్రుడు అని, అపిత్రురాలు అని. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అదంతా కూడా శుద్ధి చేయబడింది, కడిగి వేయబడి ఇప్పుడు నీవు మంచి సాక్ష్యాన్ని పొందుకున్న పరిశుద్ధుడురా, నీతిమంతుడురా, నీ నడవడి ఈమె పరిశుద్ధురాలురా మారిపోయింది. ఘనమైన పాత్రగా మార్చాడు ఆయన్ని. నువ్వు ఘనహీనమైన నిన్ను ఘనమైన పాత్రగా ఆయన ఏం చేసేది చెప్పండి? మార్చేసి నీ బ్రతుకు. లోకరీతిగా మనం పెద్ద ఉద్యోగాలు లేకపోవచ్చు, ఎందుకంటే లోకంలో మనుషుల్ని ఎవరిని గొప్పగిస్తారు చెప్పండి? ఐఏఎస్ ఆఫీసర్ని, సైంటిస్టుల్ని, ఇంజనీర్ని, పెద్ద పెద్ద అధికారుల్ని, ఏమండి ఆ యొక్క ఎవరు రాజకీయ నాయకుల్ని, అమెరికా అధ్యక్షుడిని, పోపుని, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళని ఎంచుతారు. మనం అలాంటి గొప్పవాళ్ళం ఏం కాదు, లోకరీతికి గొప్పవాళ్ళం కాదు, లోకరీతికి ఘనత కలిగిన వాళ్ళం కాదు, ఘనమైన వారమేం కాదు. లోకం దృష్టిలో మనం గనులంగా ఉండవు, ఎవరి దృష్టిలో కూడా మనం గనులంగా కనబడకపోవచ్చు, మనల్ని ఎవరు కూడా లోకంలో ఘనంగా ఎంచకపోవచ్చు. నువ్వు పరిశుద్ధురాలివే, అయ్యో పరిశుద్ధుడా, పరిశుద్ధురాలురా అని నేను ఎవరు ఘనంగా ఎంచకపోవచ్చు, బహు గనులుగా నేను ఎంచకపోవచ్చు. కానీ ఆయన మనల్ని ఘనంగా ఇస్తున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములు గొప్ప ధనవంతుడైన రాజు ఏం చేస్తాడంటే ఈ లోక సంబంధించిన సిల్వర్ పాత్రల్ని, రాగి పాత్రని ఘనహీనమైనవిగా ఇస్తాడు. పట్టించుకోవడం అసలు వాళ్ళ ఇళ్ళలో ఉండవు. వాళ్ళలో వెండి బకెట్లు, వెండి పళ్ళాలు, బంగారం ఇవన్నీ ఉంటుంటాయి. మనం కూడా సర్వశక్తిమంతుడు కూడా ఈ ఘనహీనమైన లోకంలో మనుషులను ఆయన పట్టించుకోరు. వాళ్ళు ఎవరో కూడా ఆయన తెలీదు. అందుకనే అక్రమం చేయవాళ్ళని మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం గనులైన వారి ఎందుకు వచ్చాం? మనం ఆనాడు రాహాబు అనే స్త్రీ అన్యురాలు ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే రూతు కూడా ఆమె యొక్క ఘనహీనమైంది. కానీ నయోమి యొక్క కుమారుడు ఆమె ఏం చేసి చెప్పండి? వివాహం చేసుకున్నప్పుడు ఆ నయోమి యొక్క కుమారుడు చనిపోయాడు. తర్వాత మరలా ఆమె నయోమి ద్వారా ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఆమె గనురాలుగా ఉంది. ఆ తర్వాత బోయజు వివాహం చేసుకున్న తర్వాత ఆమె గొప్ప గనురాలైపోయింది, బహు గనురాలైపోయింది, గొప్ప గనురాలయ్యింది. ఎందుకంటే బోయజు ఆ రోజులో గొప్ప ఆస్తిపరుడు. అంతటి దానికి ఆమె వారసురాలైంది, భార్య అయింది. కాబట్టి పిల్లారా, గనులు లోక సంబంధంగా కాదు, మనం అయితే మరి నశించిపోయే వాటికి, అందుకనే వాళ్ళందరూ నశించిపోయే వాటికి అయ్యారు, రాజులు రాణులు అయ్యారు. కానీ మనం అలా కాదు. నాశనము లేని దానికి మనం వారసులు. ఎంత గనులు మీరు చూడండి. ఇంతకు ముందున్న వారి కంటే మనం గనులని, వాడు కూడా గనులు అవుతారు. వాడు కూడా, ఎందుకంటే మన పితరులు కూడా మన దగ్గరికి మనము వాళ్ళు కలిసి ఉంటాం. కాబట్టి ఇప్పుడు పిల్లారా, ఘనమైన రాజు ఈ తెల్లవారుజామున 7 సంఘకాలు 7 దూతలు వచ్చారు, గనులే. వాళ్ళందరికంటే కూడా బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరికంటే, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప భక్తులందరికంటే కూడా గొప్పవాడు, సర్వశక్తిమంతుడైన వాడు ఈ తెల్లవారుజామున 1996లో రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు మహా గొప్ప గనుడైనటువంటి యోధా గోత్రం సింహాన్ని మనం కలిసాం. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే ఏలియా ఉన్నాడు.
ఏలియాతో సర్వశక్తిమంతుడు చెప్పాడు. ఎందుకంటే ఏలియా గనుడే, గనులైన వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు ఆ రోజు. ఇప్పుడు మన ఘనమైన పాత్రల్ని, పరిశుద్ధుల్ని, నీతిమంతులు తీసుకుని వెళ్ళడానికే తప్ప పాపుల కొరకు రాడు రెండవసారి. మొదటి రాకల్లో అయితే పాపుల కొరకు వచ్చి రక్తము చిందించాడు కానీ, రెండవసారి అయితే పాపుల కొరకు రక్తము చిందించడానికి రాలేదు. కానీ ఈ ప్రాణం పెట్టుడు కాదు, కానీ పాపులను కాదు, కానీ నీతిమంతుల్ని, ఘనమైన వారిని, పరిశుద్ధులని తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము ఒకసారి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము ఒకసారి చూడమ్మా. 2వ అధ్యాయము హల్లెలూయా. మొదటి నుండి చదవండమ్మా. యావే సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఏలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యావే నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా, యావే జీవము తోడు, నీ జీవము తోడు నేను చెప్పగా వారిద్దరూ, చూడండి ఇక్కడ యావే సుడిగాలి చేత ఏలియాను ఆకాశములకు ఆరోహణము చేయు కాలమున అని ఉంది ఇక్కడ. అంటే ఏలియా సుడిగాలిలో ఆరోహణమయ్యే కాలం తర్వాత పిల్లారా మరలా చూడమ్మా 11వ వచనం మీరు చదవండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసును. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా వచ్చి అగ్ని రథములను గుర్రములను ఏం చేశాడు చెప్పండి? అగ్ని రథమును గుర్రములను ఏలియా కలుసుకున్నాడు. ఏలియా మనకు ఛాయగా ఉన్నాడు, శూలమ్మతికి ఛాయగా ఉన్నాడు. ఇక్కడ ఒక గనుడే, ఎందుకంటే అక్కడ సుడిగాలిలో ఎవరు ప్రత్యక్షమైన సర్వశక్తిమంతుడు. ఆయన ముసుగు ధరించుకుని వస్తాడు. మేఘాన్ని ముసుగుగా ధరించుకుని వచ్చాడు మోషే కాలంలో. అందుకనే మోషే కాలంలో వేకువజామున ఇజ్రాయెల్ ఐగుప్తులకు మధ్య ఆయన దూత మేఘాన్ని ముసుగుగా వేసుకొని ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతుడు. అలాగే యోబు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముసుగుగా ధరించుకుని ఒక ముసుగు వేసుకొని ఇచ్చాడు ఆయన. అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు శరీరాన్ని ముసుగుగా వేసుకొని వచ్చాడు. లోపల ఎవరున్నారు? సుడిగాళ్ళ సర్వశక్తిమంతుడు. మేఘములు ఎవరున్నారు? సర్వశక్తిమంతుడు. మరి అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఒక మనుష్యుడిగా వచ్చాడు. ఎవరున్నారు లోపల? సర్వశక్తిమంతుడు. ముసుగంతే. అర్థమైంది మీకు? అది యాకోబును కలుసుకున్నాడు ఆయన ముసుగు వేసుకుని. కాబట్టి పిల్లారా ఇక్కడ ఏలియా దగ్గరకు ఆయన సుడిగాలిని ముసుగేసుకుని ఆయన వచ్చాడు. ఎవరు ఆయన? గనుడైన వాడు, ఇప్పుడు మనతో ఉన్నవాడు, మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అయిన వాడు, ఆ సర్వశక్తిమంతుడు. అందుకని పరిశుద్ధాత్మ నా మాటలను తీసుకొని మీకు బోధించును. 2వ రాకడ సంబంధించిన విషయాలు ఈనాడు ఏలియా కాలంలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. గనుడైన వాడు, గనుడైన రాజు సుడిగాలిలో వచ్చి అగ్ని రథము ఏమండి అక్కడ చూడండి, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడ్డాయి, సుడిగాలిలో వచ్చాయి. ఏలియాని ఏం చేసి చెప్పండి? ఇప్పుడు ఏలియా ఎవరు కలుసుకున్నాడు? గనులైన వారి రథములు కలుసుకున్నాడు. హల్లెలూయా.
గనులైన వారు సర్వశక్తిమంతుడు. ఇప్పుడు కూడా మనం అలాగే కలుసుకున్నాం. ఆయనే మెస్సయ్య. ఆనాడు ఏలియాను తీసుకుని వెళ్ళిన వాడే ఇప్పుడు కూడా మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు పిల్లారా, ఇప్పుడు కూడా మనం గనుడైన వాడు ఆయన వేకువ దూత, వేకువ నక్షత్రం ఆయన బిరుదు. మెస్సయ్య యొక్క బిరుదు ఏమి చెప్పండి? నీతి సూర్యుడన్నా వేకువ నక్షత్రం అన్న ఆయన బిరుదులు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ విధంగా వచ్చాడు. ఎందుకు? గనుడైన వారిని తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు మనం గనుడైనటువంటి వాడిని మనం కలుసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే గనుడు. ఆయన వంటి పరిశుద్ధులు మరి ఎవరు లేరు. 2000 సంవత్సరాల క్రితం నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు? అందుకనే లోకములో పిల్లారా మీరు అనుకుంటారు, అయ్యో మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు, అయ్యో మా పిల్లలు కూలి పని చేసుకుంటున్నారు, లేకపోతే ఇదిగో ఆ పనికి వెళ్తున్నారు, ఈ పనికి వెళ్తున్నారు. లోకంలో వాళ్ళు చూడు చదువుకొని ఎంత గనులో, ఎంత గొప్పవాళ్ళు, కారులో తిరుగుతున్నారు, విమానంలో వెళ్తున్నారు, ప్రపంచంతో తిరుగుతున్నారు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ పిల్లారా, వాళ్ళందరికంటే కూడా, లోకంలో ఉన్న గనులందరికంటే కూడా నీకెక్కువ కానుక ఇచ్చాడు ఆయన నా మనసు. ఎందుకంటే నువ్వు ఆయన రాజ్యంలో ఆయనతో సదా ఉండబోతున్నావు. అమర్చమైన మరణం లేని దానిలో మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకోబోతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైనా చెప్పండి, ఎందుకంటే మన జీవితం పరిశుద్ధమైనది కాబట్టి దాన్ని బట్టి మనం ఏమైనామో గనులైన వారమైనాం. అందుకనే చాలా మంది ఏం చేస్తుంటారంటే పరీక్షలో తప్పాడు అనుకోండి, బాగా మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఐస్ క్రీమ్ చేసి పెట్టి, ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టి, బిర్యానీలు చేసి పెట్టి, అవి చేసి పెట్టి, ఇవి చేసి పెట్టి, మావిడికి ఇన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, మా అమ్మాయికి అన్ని వచ్చాయి, ఇన్ని వచ్చాయి తెలుసా? మాస్టర్లు అందరూ కూడా అక్కడ జాయిన్ చేయమి, ఇక్కడ జాయిన్ చేయి, చాలా గొప్ప అని మార్కులు వచ్చాడు, చాలా ఘనత. ఏమి లాభం లేదు. అవి కాదు గొప్ప, ఇవి కాదు బోర్డులో పేరు పెట్టడం కాదు. మా అమ్మాయి ఫోటో లేదు, మా అబ్బాయి ఫోటో కాలేజీలో పెట్టారు తెలుసా? ఇన్ని వచ్చాయి, అన్ని వచ్చాయి. అలాగే మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది తెలుసా? మా ఆవిడకి ప్రమోషన్ వచ్చింది తెలుసా? ఇంత అంతా ఇలారా ఇవి ఘనం అనుకుంటారు చాలా మంది. కాదు సుమా. లోకరీతిగా జ్ఞానము కలిగిన వారిని కానీ, లోకరీతిగా ఎన్నిక కలిగిన వారిని కానీ, లోకరీతిగా బలవంతులు కానీ ఆయన పిలుచుటకు రాలేదు. కానీ లోకరీతిగా ఎన్నిక లేని వారిని, బలహీనులు, జ్ఞానము లేని వారిని, ధృవీకరించబడిన వారిని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు ఆయన నమస్కారం. హల్లెలూయా. లోకంలో ధనవంతులైతే చాలా గొప్పలు అనుకుంటారు, మీరు ఘనమైన వారు అనుకుంటారు. మరి లాజరు సంగతి ఏంటి? ఆ రోజుల్లో ఘనహీనంగా ఇచ్చారు పరిసేడు, కానీ సర్వశక్తి దృష్టిలో లాజరు ఘనమైన వాడు. నీవు కూడా అంతే. నీవు ఆయన నామము ధరించుకున్నావు, ఆయన బిడ్డలయ్యావు, ఆయన సొత్తు అయ్యావు, ఆయన స్వాస్థ్యమయ్యావు, ఆయన సొంతమయ్యావు. నువ్వు ఆయన సొంతం. లోకంలో నువ్వు మా అమ్మకి సంబంధించిన దాన్ని, మా నాన్నకు సంబంధించిన దాన్ని, మా ఆయనకు సంబంధించిన దాన్ని, మా ఆవిడకి సంబంధించి అనుకున్నావు. నీ వాళ్ళెవ్వరు నీ కోసం రక్తం కార్చలా. నీ కోసం నీ ఆయన చచ్చిపోయాడా? నీ భార్య ఎవరు చనిపోయిందా? నీ పిల్లలు ఎవరు చనిపోయారు? నీ పాపాల కోసం ఎవరు చనిపోవాలా? అందుకనే ఆయనే నీ కోసం చనిపోయిన వాడు, మరణించిన వాడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఆయన వంటి ఘనమైన వారు ఎవరు లేరు. అందుకని మొదటగా ఆయన్నే మనం ప్రేమించాలి. అందరినీ ప్రేమించాలి, ఎవరిని ద్వేషించకూడదు. శత్రువులైనా సరే, నేను ద్వేషించేవారినైనా నువ్వు ప్రేమించాలి, నీ మీద అసూయపడేవారినైనా నువ్వు ప్రేమించాలి, నీకు హాని చేసేవారినైనా నువ్వు ప్రేమించాలి, నువ్వు కీడు చేసేవాళ్ళని నువ్వు ప్రేమించాలి, నీ మీద దురాలోచన కలిగిన వాళ్ళని నువ్వు ప్రేమించాలి, నీ మీద కక్ష కలిగిన వాళ్ళని నువ్వు ప్రేమించాలి, నీ మీద కోపం కలిగిన రసరసలు ఆడిపోతుంటాడు. పైన కాలుతుంటారు కదా అప్పుడు సంబరాలకు పైన పైకి వెళ్ళిపోయి చెట్టు ఆడిపోతాయి అన్నమాట. అలాగే పేలిపోతుంటారు చాలా మంది. ప్రేమించాల్సింది అలాంటి వాళ్ళైనా. నీ పని ఏంటంటే ప్రేమించడమే. హల్లెలూయా. ఎలాగైనా ఉన్నాయి కాబట్టి అలా ప్రేమిస్తూ అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించాల. ఎందుకంటే
నీవు ఆయన వధువు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మనం ఆయన వధువై ఉన్నాం కాబట్టి అందుకని మనల్ని రక్తము కార్చి ఆయన నామాన్ని ధరింపజేసి, ఎందుకంటే ఆయన నామం ఎంతో ఘనమైంది, ఎందుకంటే మరణాన్ని జయించిన నామం అది. ఇంకా ఆ నామం కలిగిన ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు. ప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని జయించారు. అందరూ సమాధులు అలాగే ఉన్నాయి. దయ్యాలు వణికాయి, ఏమండి, దయ్యాలు పారిపోయాయి. రోగులు స్వస్థపరచబడ్డారు ఆయన నామములో. యెషువా మెస్సీ నామములో ఇవి స్వస్థపరచబడు కాకంటే విశ్వాసం కలిగే స్వస్థపరచబడ్డారు. దయ్యములు వదిలిపెట్టి వెళ్ళమంటే వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. అంత గొప్ప నామాన్ని నీకు పెట్టాడు. అందుకనే ఆయన శ్రీ యెషువా అయితే నువ్వు శ్రీమతి యెషువా. హల్లెలూయా. అంత ఘనత ఇచ్చాడు. ఇప్పుడు నిన్ను ఆయన తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు కాబట్టి, నువ్వు ఆయన దానం కాబట్టి ఆయన దగ్గరికి నేను తీసుకుపోతాను. అందుకని మధ్యాకాశాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా మేఘాల పై చేరగా ప్రియమైన యెషువా తనకేగేదా. వడి వడిగా మేఘాల పై చేరగా ప్రియమైన యెషువా తనకేగేదా. గ్లోరీ మన ప్రియాయాని మధ్యాహ్నాని చేతుల్చెను మన ప్రియాయాని మధ్యాహ్నాని చేతుల్చెను. హల్లెలూయా. అందుకనే చూడండి, నీ బంధువుల్లో నుండి, పాపపు బంధువుల్లో నుండి, పాపపు స్నేహితుల్లో నుండి, పాపపు కులాల్లో నుండి, పాపపు మతాల్లో నుండి నేను ఆయన వేరు చేశాడు. ఆయన నమ్మకం ప్రత్యేకపరిచాడు, పిలుచుకున్నాడు. హల్లెలూయా. నీకు గొప్ప ఘనత ఇచ్చాడు. నువ్వు అనుకుంటావు మా బంధువులు మాకంటే బాగా ఆస్తిపరులు, బాగా డబ్బున్నోళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మా సేవా సంఘాలకు వెళ్ళిపోతారు. కానీ బాగా ఆస్తిపరులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఉద్యోగాలే, మేమే పేదోళే అనుకుంటాను. నీకు తెలియక వాళ్ళకి ఆ నామం అంటే ఏంటో బయలుపరచలేదు. ఆయన ఒక్కడనే విషయం వాళ్ళకి బయలుపరచలేదు. ఆయన గురించి పూర్తిగా వాళ్ళకి తెలీదు, రాకడ గురించి వాళ్ళకి తెలీదు. కానీ నువ్వు ఎరిగి తెలుసుకొని ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. ఈ వర్తమానమైన తర్వాత ఈ భూమి మీద ఉండాలని ఇష్టపడదు. లోతుకి భూమి మీద ఉండాలని ఇష్టం లేదు. ఎప్పుడు చేరేదానా నివాసం, ఎప్పుడు చేరేదానా, అబ్బా ఎప్పుడు తెల్లవారుజాము ముగుస్తా, ఎప్పుడు వెళ్ళిపోతానా, ఆశ, ఆరాటం, ఆ తలంపులు, ఆయన గురించిన తలంపులు, ఆయన గురించిన మాటలు, ఆయన గురించిన ఆలోచనలు, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ, ఏటి మీద కూడా నీకు ఉండదు. ఇంకా ఏమి కూడా ఉండదు. అందుకని నీ బంధువుల్లో నిన్ను పిలిచి అబ్రాహామును ఆయన ఎలాగ పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, ఘనతనిచ్చాడు, గొప్ప ఘనతనిచ్చాడు. దావీదుని కూడా అలా పిలిచి తన సహోదరుల నుండి పిలిచి గొప్ప ఘనతనిచ్చాడు. రాహాబు స్త్రీని పిలిచి అన్ని జనుల్లో నుండి, పాపుల్లో నుండి పిలిచి అని గొప్ప ఘనతనిచ్చాడు. అలాగే నీ అక్క చెల్లెల్లో నుండో, నీ అన్నదమ్ముల్లో నుండో, నీ బంధువుల్లో నుండో నేను పిలిచి నీకు గొప్ప ఘనత ఇచ్చాడు. వాళ్ళకి ఎవ్వరికి నేను గొప్ప ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం పరలోక రాజ్య సంతానము, ఈ లోక రాజ్య సంతానం మనము కాదు. మన రాజు అయితే పరలోకమునకు, భూలోకమునకు, పాతాళమునకు ఆయనే రాజు. ఒక రాజు ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక ఊరుకో, ఒక పట్టణానికో అవుతాడు. కానీ ఈయన సర్వ లోకమునకు రాజు. ఆయన బిడ్డలు అంటే
ఓ ఈ లోకంలో రాజు యొక్క బిడ్డల కంటే కూడా ఆయన బిడ్డలమైన మనము ఎంతో ఘనత కలిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఘనుడైన వారిని మనము కలిశాము, ఘనమైన వర్తమానం మనం కలిశాము. 2000 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఈ రక్షణ కొరకే. తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షణ నిమిత్తమే రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. కాలమైన నిద్ర మీద కొనివేళని తెలుసుకుని ఇలాగ చేయడి విశ్వాసమైనప్పటికంటే రక్షణ మనకు సమీపంగా ఉందని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమైనా చెప్పండి, ఘనమైన వారము. మన పిల్లారా, మన శరీరాలు, మన వస్త్రాలు, మన వస్తువులు ఘనహీనంగా ఉండొచ్చు. ఒక శరీరం మారిపోయిన తర్వాత గొప్ప ఘనత కలిగిన రాజును మనము కలుసుకుని ఘనమైన రాజ్యంలో మనం నివసించబోతున్నాం. నువ్వు నమ్ముతున్నావా దీన్ని? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనే ఘనుడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చాలా మంచి మాటలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ ఇప్పుడు ఇవే కుచ్చుక వర్తమానం ఏంటి చెప్పండి. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటే లోకాన్ని విడిచిపెట్టి రమ్ము. ఏలియా రమ్మా, మీకు రమ్ము ఏలియా పైకి. ఇప్పుడు కూడా మనల్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, పిలుస్తూ ఉన్నాడు. అక్కడ కూడా షోలమ్మతిని రమ్ము రథమెక్కు అని పిలుస్తున్నారు. గనులైన వారు ఈనాడు కూడా మనం గనులైనటువంటి రాజు యొక్క రథాన్ని మనం ఎక్కుతున్నాం. ఆయన అమరుస్తారు. హల్లెలూయా. మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము రమ్ము. షోలమ్మతి రమ్ము రమ్ము. మన పితరులు కూడా అందరూ కూడా పిల్లారా, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం కార్చిన మన పితరులు తిరిగి లేపబడ్డారు. వారు పరదేశంలో ఉన్నారు. వాడు ఎక్కడున్నాడు చెప్పండి? అతను ఏమన్నాడు? మెస్సీయా ఉన్నాడు చెప్పండి. శిలువ మీద దొంగతో కుడివైపు ఉన్నాడు. శిలువ మీద దొంగ నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు అందరూ కూడా మనం చూడగోరుతున్నారు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చూడగోరుతున్నారు. ఎవరు? దూతలు, అలాగే పరలోక సంబంధమైన భక్తులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా అయ్యో అన్ని జనుల్లో నుండి. ఎందుకంటే యూదులు పిల్లారా అంటే ఇజ్రాయేల్ యూదులు మొదటి రాకడ సమయంలో అంటే ఆయన శిలువ వేయబడిన సమయంలో పునరుద్ధానం చెందారు. కానీ 2000 సంవత్సరాలు ఎవరు తిరిగి పునరుద్ధానం చెందలేదు. ఇప్పుడే మృతులు సజీవులు లేపబడతారు అన్ని జనుల్లో ఈ 2000 సంవత్సరాల నుండి. అయ్యో ఇప్పటి వరకు మనం ఇజ్రాయిల్లోని వారిని మనం చూసాం, యూదుల్లోని వారు పునరుద్ధానం చెందడం మనం చూసాం. అన్ని జనుల్లో నుండి వస్తారంట. 2000 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు వస్తారంట. షోలమ్మతో వస్తారంట. ఆమె ఎలా ఉంటుందో చూడాలి. ఆశ తీరా. చూడండి ఎంత మంచి మాట. ఆశ తీరా చూచుటకై మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. ఆశ తీరా చూచుట కొరకై పరలోకంలో దూతలు కూడా అయ్యో మెస్సీయాను రక్షించడానికి వెళ్ళాడు. కాబట్టి ఆ వధువు ఎలా ఉంటుందో అన్ని జనురాలైన వధువు అంటే మనల్ని చూడడానికి ఆశ తీరా చూడడానికి రమ్ము అంటున్నారు. హల్లెలూయా. మనం వెళ్ళగానే మనల్ని పట్టుకుని చూస్తారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా మధ్యాకాశంలో. ఎందుకంటే మనల్ని చూడగొడుతున్నారు దూతలు కూడా. చూడండి, మనం పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 1వ పేతురు రాసిన పత్రిక చూడమ్మా. 1వ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మలో మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడబోతున్నారు. ఆయన నామనిస్తారు. ఇప్పుడు ఆ రోజుల్లో అబ్రాహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, అలాగే బైబిల్లో యెషయా భక్తులందరూ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు ఆ రోజులు ఆ జనుల కోసం ప్రకటించామనుకున్నారు. కానీ వాళ్ళకు బయలుపరచబడిందంట. అయ్యో అన్యుల్లో వధువు కోసం మనం ప్రకటించాము. అవన్నీ వాళ్ళందరూ కూడా మనకు ఛాయిగా ఉన్నాయి. అవన్నీ కూడా మోషే కాలంలో జరిగిన సంగతుల్లో ఛాయిగా.
అబ్రాహాం జీవితంలో జరిగిన సంగతులు మనకు ఛాయిగా మన శరీర మార్పు ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే ఈ మన కోసం కాదురా. ఇక్కడ ఏం చెప్తూ చెప్పండి, సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడి. అందుకని వాళ్ళందరూ కూడా మనల్ని ఆశ తీర చూడాలనుకుంటున్నారు. ఆ ఘనమైన వధువుని, ఆయన రాణి మెస్సయ్య వధువు ఎలా ఉంటుందా, అంతఃపురంలో ఉండేది ఎస్తేర్ ఎలాగో అలాగే మనం కూడా అంతఃపురంలో ఉంటాం. యూదులు బయట ఉంటారు. చాలాసార్లు ఏదైనా సంబంధాలు కుదిరినాయి అనుకోండి, పెళ్లి సందర్భం వచ్చేసింది అనుకోండి, ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పెళ్లి అబ్బాయి ఊరు అబ్బాయే కానీ అమ్మాయిది వేరే ఊరు వచ్చింది అనుకోండి, పెళ్లి కూతురు ఎలా ఉంది, అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి పెళ్లి కూతురు ఎక్కడ ఉంది, అబ్బాయి అదిగా గదిలో ఉందమ్మా, అదిగా ఆ రూమ్లో ఉందమ్మా, వెళ్ళి బాగుంది, జడ బాగుంది, ముక్కు బాగుంది, ఎరిపే అమ్మాయి నీరసంగా వెళ్ళేది బాగానే ఉంది అని అంటారు. చూసి అలాగే మెస్సయ్య యొక్క భార్యను కూడా మధ్యాకాశంలో వాళ్ళు చూడాలనుకుంటున్నారు, నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆయన అన్ని యొక్క పవిత్రమైన అతి పరిశుద్ధమైన జీవితాన్ని వారు నీ కోసమే సువార్త ప్రకటించామని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అంటావు, అయ్యా అబ్రాహాము, నీవు నీ జీవితాన్ని చదివి నేను మారిపోయినాయా, గొప్ప విశ్వాసులయ్యానయా. యాకోబు దగ్గరికి వెళ్తావు, నేను కూడా ఒకప్పుడు నీలాగా మోసగానే, నువ్వు ఎలా మారావో నేను కూడా అలా మారిపోయాను నిన్ను బట్టి. ఏమండి అయ్యా యోబు నిన్ను చూస్తాడు, ఆశ తీరా నీ చేతులు ముట్టుకొని తల మీదలో చేసి ఆశ తీరా చూసి అంటాడు, వధువు చాలా బాగుందిరా. ఆయన వధువు, మెస్సయ్య యొక్క వధువు, మెస్సయ్య యొక్క రాణి, అంతఃపురంలోనిది ఈమె. అప్పుడు నువ్వేమంటావంటే ఎంత అందంగా తయారు, ఆత్మ సంబంధం అందం నేను చెప్పాను. గుణ సంపదే అందం. సంఘం యొక్క సౌందర్యం ఏమిటంటే గుణాలు. ఏ గుణాలు అక్కడ చూసి అబ్బా చాలా అందమైనది మెస్సయ్య భార్య, చాలా గనురాలు, రాసు కదా మరి, గొప్ప ఎన్నిక, పాపం లేని స్త్రీని ఎన్నుకున్నాడు ఆయన. ఆమె పాపం లేని స్త్రీని తీసుకొచ్చాడు ఆయన మధ్యాకాశాన్ని. ఆయన రక్తములని ఆయన అయ్యని కోసమే రక్తము గార్చాడు ఆయన. ఎంత ఘనమైనది. హల్లెలూయా. ఆ ముచ్చట్లు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వినాలని నాకుంది ఆయన నామమున స్తోత్రం. వింటాను కూడా. హల్లెలూయా. ఎందుకంటే నేను ప్రకటించే సువార్త విశ్వాసంతో చేస్తున్నాను. నేను నమ్మకుండా చెప్పడం కాదు, ఏది చెప్తున్నాను అది జరుగుతానని నేను నమ్మి చెప్తున్నా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన భార్య చాలా మంచిది, చాలా ఇది. అప్పుడు మనం అంటాం, అయ్యా పాత నిబంధనలు మీ గురించి రాశారు పరిశుద్ధాత్మ, దాన్ని చదివే మేము ఈ రూపాన్ని పొందుకున్నాం. అపోస్తులు రాశారు, అవి చదివాము. ఆ సంఘకాలాలు, ఆ సంఘాలను, ఎఫెసీ, కొలసి, ఆ విశ్వాసులు మేము వాళ్ళ జీవితాలు, వాళ్ళ పరిచర్యలు అయినా మేము చదివి నేర్చుకుని ఇలా మారిపోయావయ్యా. కొలసి సంఘంలో కనపడతారు, ఫిలిప్పీ సంఘంలో, ఎఫెసీ సంఘంలో గొప్ప సమూహము. మధ్యాకాశంలో మనం కలుసుకోబోతున్నాము. ఘనులైన వారిని మనం కలుసుకోబోతున్నాము. ఘనమైన రాజు పెళ్లి విందు. నాకు చాలా సంతోషం ఉంది ఆయన నామని. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందము నాయాలే నాకిచ్చెను. స్తుతింతు 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 సాగేదాను. స్తుతింతు 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 సాగేదాను. హల్లెలూయా. ఆనందమే. హల్లెలూయా. ఆనందమే. స్తుతింతు 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 సాగేదాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఘనమైన రాజును మనం కలుసుకున్నాం. ఘనమైన వాడు రథము మీద ఆయన వచ్చాడు. పిల్లారా, అతడు ఏలియా రథము మీద వెళ్ళిపోయాడు.
మనమైతే పరిశుద్ధాత్మ మనల్ని పైకి తీసుకెళ్ళి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు షోలమతి కలుసుకున్న రీతిగానే మనం కూడా ఘనులైన వారి రథాలు మనం కలుసుకున్నాం, ఘనమైన రాజులు మనం కలుసుకున్నాం. ఎందుకంటే ఘనులైన వారు రథాల మీద వస్తారు. ఆ రోజుల్లో పాత నిబంధనలు ఏం చేసేవారు చెప్పండి? ఘనులైన వారికే రథాలుండి. అదేనా ఇప్పుడు కూడా ఘనులైనటువంటి ఆయన మనం కలుసుకోబోతున్నాం, ఆయన మనం ఎదుర్కోబోతున్నాం. ఇక ఘనహీనమైనవన్నీ కూడా మనం ఎత్తబడిన ఘనమైనది తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే విలువైనది, అమూల్యమైనది రక్తము ద్వారా, ఎందుకంటే వెండి బంగారముల ద్వారా మనం విమోచించబడలేదు, కానీ ఆయన యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం, ఆయన వాక్యము ద్వారా మనం విమోచించబడ్డాం. ఇప్పుడు ఆయన వర్తమానమే, కడబోర స్వరమే ఈ శరీరాన్ని విమోచించింది. కాబట్టి విలువైన మనల్ని పైకి తీసుకుని వెళ్తాం. బైబిల్ చెప్తుంది, మనుషులు దేన్ని ఘనముగా ఎంచుదురో దాన్ని ఆయన అసహించుకున్నాడని ఉంది. కాబట్టి ఘనమైన లోకాన్ని, ఘనమైన ఈ లోక సంబంధమైన ఘనమైన సంఘాలని, సమస్తాన్ని కూడా ఆయన నాశనం చేస్తాడు. ఇక ఉండబోయేది నిత్యము ఘనమైనది ఆయన వధువు, ఆయన ఇశ్రాయేలు ఈ భూమి మీద ఉండబోతున్నారు. హల్లెలూయా. మరి కొద్దిమంది అన్యులు ఉంటారు, కానీ వాళ్ళు 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా మెస్సీ మీదకి దానికి వస్తారు, వాళ్ళు కూడా తుడిచిపెట్టబడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఎంత ఘనులమో, ఎంత ఘనమైన వారంగా చేశాడో మీకు తెలియట్లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంటుంది, ఆయన తన యావదాస్తి మీద వారిని ఉంచున్నాడు బైబిల్. అంటే రాబోయే రాజ్యంలో మెస్సయ్య యొక్క యావదాస్తికి వారసురాలుగా ఉండబోతున్నాం. ఈ లోక సంబంధమైన వాటి కాదు. ఈ లోక సంబంధం వాటి కోసం కుమ్ములాడుకుంటారు, గుద్దులాడుకుంటారు, తిట్టుకుంటారు, ప్రాకులాడుతుంటారు, ఆశపడిపోతుంటారు. వీళ్ళందరూ ఘనహీనమైన వీళ్ళందరూ కూడా వీటి కోసం కాదు మనది, ఈ లోక సంబంధం వాటి కోసం కాదు మనది, పర సంబంధమైనటువంటి దానికోసమే మనము ప్రయాసపడుతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. కళ్ళను ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. ఓ ఘనమైన వారిని మధ్యాకాశులు, అందుకనే వారు మనల్ని ఆశ తీరా చూడాలని రమ్మంటున్నారు. నువ్వు ఎత్తబడాలి, నువ్వు రావాలని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా.